రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమయ్యా ఏముంది ఏముంది అట్లే ఉంది ఎట్లుందో అట్లే ఉంది. అంటే పింఛన్ పడుతుంది కదా, పింఛన్ పడుతుందా పింఛను టైంకి? పడతలేదు. ఓ ఇండ్లు లేవు ఏవి లేవు జాగాలు గుంటానికి చిలకలకు భూములు కూడా లేవు మాకు ఏమి లేవు ఏం లేవు ఏ ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పింఛన్ పైసలు పెంచుతా అని చెప్పి అన్నాడు. పెంచుతా అన్నాడు 2500 ఇస్తాడు అవి లేవు ఇవి లేవు. మా తోటలోకి పింఛన్ ఇస్తామన్నాడు ఇంకా ఇస్తలేడు. పాత పింఛన్ పైసలు కూడా పడతలేదా మీకు? మా ఆయన ఉన్నప్పుడు కూడా రాలే పింఛన్. ఆయన చచ్చిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది. ఆయన చచ్చిపోయి నాకు ఇస్తామని కూడా అప్లై చేసినాం కానీ ఇంక ఇస్తలేరు. అంటే మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఎట్లుంది అంటారు మరి? ఇంకేమో ఎట్లుందో గట్లనే ఉంది ఇక నాకేం తెలుస్తుంది. అంటే ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టారు కదమ్మా. ఈ బస్సు అంతే గరేసాను గవే ఉంది ఏం లేవు ఇక. ఇప్పుడు రేషన్ బియ్యం మన కరెక్ట్ వస్తున్నాయా? బియ్యం అయితే వస్తున్నాయి ఏం జాగాలు గీగాలు ఏవి లేవు. ఇందిరా మిల్లులు అని చెప్పి ఇస్తున్నారు కదా, అవి అవి కూడా లేవు. అవి కూడా రాలేదు మీకు ఇల్లు? జాగాలు జాగా ఉంటే కట్టిస్తామంటారు కానీ లేని వాళ్ళకి మొత్తం లేని వాళ్ళకి గట్టియాలగా జాగా కట్టిస్తలేడు. అంటే ఇప్పుడు అదే ప్లేస్ లో ఇందిరా మిల్లులు ఇస్తున్నారు కదమ్మా, మరి అదే ప్లేస్ కానీ మరి మాకు ఏది లేదుగా. మరి మీరు అప్లై చేస్తారా వాటికి? చేసినాం ఏం లేదు మరి మాకు లేని వాళ్ళకి కొత్తవి చూపించి కట్టియాలి జాగాలు ఉంటే కట్టిస్తలేడుగా.